నిన్ను వీడని నీడను నేనే, కలగా మెదిలే కథ నేనే. మమ్మా, ఏంటి నాన్న? దయ్యాలు ఎక్కడుంటాయమ్మా? వాటిని చూడాలి, వాటితో మాట్లాడాలి, ఇంకా వాటితో ఫ్రెండ్షిప్ చేయాలి. ఏంటి, దయాలతో ఫ్రెండ్షిప్ చేస్తావా? రోజు రోజుకి నీ ఆశలు ఎక్కువైపోతున్నాయి. టైం చాలా అయింది, ఇక పడుకో. నో అమ్మా, నేను ఇప్పుడే అనుకోను. డ్రాయింగ్ వేసి అనుకుంటా, నువ్వు అనుకో. గుడ్ నైట్. మమ్మా, ఏంటి పండు? అమ్మా, ఈ డ్రాయింగ్ చాలా బాగుంది కదా? అవును నాన్న, చాలా బాగా గీసావు. రేపు స్కూల్లో చూపించు. అమ్మా, ఆకలిగా ఉంది. సరే నాన్న, తెస్తాను, నువ్వు కూర్చో. అమ్మా, ఏంట్రా? నీకు ఒక విషయం చెప్పాలా? ఏమనొద్దు. ఏంటది? నేను పెద్ద అయ్యాక దయ్యాన్నే పెళ్లి చేసుకుంటా. ఓకే. ఏమైంది నాన్న, అలా భయపడ్డావు? అమ్మా, మన ఇంట్లో దయ్యం ఉంది. ఏంటి?
మన ఇంట్లోనా? అవునమ్మా, ఇందాక డ్రాయింగ్ రూమ్లో ఇంకా మన రూమ్లో కూడా చూశాను. అదేం కాదు నాన్న పండు. రోజు దయాల గురించి ఆలోచిస్తున్నావు కదా, అందుకే నీకు అలా అనిపిస్తుంది. నువ్వు పడుకో. అబ్బా. అవును, నేను నా కళ్ళలోకి వెళ్ళి నిజం తెలుసుకుంటాను. ఏయ్, ఎవరు నువ్వు? మా ఇంటికి ఎందుకు వచ్చావు? నాకు మాత్రమే ఎందుకు కనిపిస్తున్నావు? మా మా అమ్మ కనిపించదు కదా. నిన్నే. ఎవరు నువ్వు? చెప్పు. నా పేరు ఆమిని. నేను అనాథను. అమ్మ నాన్న ఎవరో కూడా నాకు తెలియదు. చిన్నప్పటి నుంచి నన్ను ఒక బామ్మ పెంచింది. ఆ బామ్మ 2 నెలల క్రితం చనిపోయింది. నాకు చాలా బాధేసింది. నేను హాస్టల్లో చదువుతూ ఉండగా
ఏయ్, నువ్వు నాకు చాలా నచ్చావు. వస్తావా? పెళ్లి చేసుకుందా? ఏంట్రా బెదిరిస్తున్నావా? నన్ను కాదు, నా నీడను కూడా ముట్టుకోలేవు. వావ్, నీ ధైర్యం నాకు చాలా నచ్చింది. నువ్వు నన్నే పెళ్లి చేసుకోవాలి, లేదా చచ్చిపోవాలి. అంతే తప్ప నీ పక్కన ఇంకొకని ఊహించుకోలేని ప్రియతమా. ఎవర్రా ప్రియతమా? ఇంకోసారి నా జోలికి వస్తే చెప్పుతో కొడతా. ఏయ్, నువ్వు నాకు చాలా నచ్చావు. ఇంకొకరిని ఊహించుకోలేని ప్రియతమా. ఏంటే, పిచ్చోడ్లా కనిపిస్తున్నానా? నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా? ఏంట్రా పెళ్లి చేసుకునేది? నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, ఆతో పడుకున్నాను నేను. అయినా చేసుకుంటావా పెళ్లి? ఏంటే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? ఇప్పటిదాకా నీకెవరు లేరేమో, ఎప్పటిదాకా నువ్వు ఉంటారేమో, కానీ ఇప్పుడు నీకు నేను ఉన్నాను. ఏం చేద్దాం? చంపేద్దామా? ఈ కళ నిజమైతే బాగుండు, కానీ ఎక్కడుంది ఆ దెయ్యం? బయట ఉందా? కళ కళగానే మిగిలిపోయింది. ఆ దయ్యం ఇంకా రాదు.